తెలుగు రాష్ట్రాల్లో అఘోరి వర్షిణి ఇద్దరి విషయం కూడా సంచలనంగా మారింది. అఘోరి వర్షిణి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. కానీ అఘోరి వర్షిణి ఇద్దరి వ్యవహారంపై విషయంపై విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సో అలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అఘోరి అంటూ ఉంది, నేను ఎవరిని మోసం చేయలేదు, ఎటువంటి తప్పు చేయలేదు అని. అదే సమయంలో కొంతమంది అంటూ ఉన్నారు అఘోరి ఫేక్ అని అంటూ ఉన్నారు. సో అఘోరి వైపు ఎందుకు విమర్శలు వస్తూ ఉన్నాయి, ఇదే విషయంపై మాట్లాడటానికి మనకు అందుబాటులో ఉన్నారు బాలకృష్ణ స్వామి, అలాగే శివరుద్రస్వామి. మరికొద్దిసేపట్లో అఘోరా అరవింద్ అఘోరా కూడా మనకు అందుబాటులో ఉంటారు. అసలు అఘోరా జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, అఘోరా గురించి ఉన్న అపార్థాలు ఏంటి, అనుమానాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అసలు ఇప్పుడు మనకి ఈ లేడీ అఘోరి మహిళగా లేడీ అఘోరిగా మారిన ఆ అఘోరి జీవన విధానంలో మనకి తప్పుగా కనిపిస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. బాలకృష్ణ స్వామి గారు, శివరుద్రస్వామి గారు, నమస్తే అండి. శివరుద్రస్వామి గారు, నా మాట వినిపిస్తుందండి? ఎస్, మనకి బాలకృష్ణ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. శివరుద్రస్వామి కాల్ డిస్కనెక్ట్ అయింది, ఒకసారి మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ స్వామి గారు నమస్తే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం. నమస్తే అండి అందరికీ. బాలకృష్ణ స్వామి గారు, చెప్పండి. లేడీ అఘోరి వ్యవహారం చూస్తే ఏమనిపిస్తోంది? సార్, నాకు ఒకటి అర్థం కావట్లేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నాకు కటాక్షిద్దరేస్తూ మీరు మాటి మాటికి వాడిని ఎందుకండి హైప్ చేస్తారు? శ్రీనివాస్ అని పిలవలేరా? వాడికి ఓ పేరు లేదా? లేడీ అఘోరి, లేడీ అఘోరి, లేడీ అఘోరి, అఘోరీల పరువు ఎందుకు తీస్తున్నారు? వాడు అఘోరి అసలు ఎవరు చెప్పారు? బాలకృష్ణ స్వామి గారు అంటే అఘోరి కాదా? మరి ఆయన అఘోరి కాదా? ఒక్క నిమిషం అండి, మీరు పిలిస్తే శ్రీనివాస్ అని పిలవండి, లేదంటే నన్ను డిస్కనెక్ట్ చేసేయండి. డోంట్ బాదర్ అబౌట్ ఇట్. కాదు, మీరు క్లారిటీ ఇవ్వండి. నన్ను కూడా అంటే అదే అఘోరి లక్షణాలు ఏమున్నాయి వాడికి? అంటే ఏ లక్షణాలు ఉండాలి అఘోరికి? ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం లక్షణమే. ఓకే శ్రీనివాస్ గారు, అట్లా కాదు, నాకు పాయింట్ వైజ్ కావాలి. సారీ బాలకృష్ణ గారు, నాకు పాయింట్ వైజ్ కావాలి. ఆడపిల్లని ఎత్తుకు వెళ్ళిపోయాడు, కానీ ఆమె నేను ఇష్టపడి వెళ్ళాను అని చెప్తోంది, మీరు ఎత్తుకు వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఆమె మేజర్, ఆ ఎత్తుకు వెళ్ళిపోయారు అని మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? ఇష్టపడి వెళ్ళిపోయాను అని చెప్పింది కదా, ఫస్ట్ తీసుకెళ్ళిపోయాడు కదా. ఫస్ట్ కూడా నేనే ఇష్టపడి వెళ్ళానని చెప్పింది. సార్ ఒక్క నిమిషం వినండి నా మాట. సెకండ్ తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చినప్పుడు మీ టీవీ వాడిని ఇంటర్వ్యూ చేస్తే నాకు ఇంకా ఆవిడతో అవసరం లేదు అన్నాడు కదా, మళ్ళీ ఎలా తీసుకెళ్ళాడు? ఓకే, అప్పుడేమో తల్లి కూతుళ్ళ సంబంధం అన్నాడు, ఇప్పుడు భార్యాభర్తల సంబంధం అంటున్నాడు. ఏమనుకోవాలి? ఎటువైపు వెళ్తున్నాం మనం? పాయింట్ వైజ్ గా మాట్లాడాలి అన్నారు, మీరు మాట్లాడండి. పాయింట్ వైజ్ గా మీరు మాట్లాడండి. సనాతన ధర్మం గురించి ఏం చేశాడు? గో సంరక్షణ గురించి ఏం చేశాడు? ఆడపిల్లల్ని ఉత్తరిస్తా అన్నాడు, ఏం చేశాడు? సనాతన ధర్మం అంటే ఏంటి? అలా కాదు బాలకృష్ణ గారు, నాకు ఒకటి కావాలి. అఘోరి పైన మీకు ఏమైనా కోపం ఉందా? ఖచ్చితంగా ఉంది. మీరు సారీ సార్, నన్ను డిస్కనెక్ట్ చేయండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ యువర్ డిబేట్ బికాస్ మాటి మాటికి అఘోరి 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 అంటే ఏం పిచ్చినా కొడుకున్నా మాట్లాడేవాళ్ళం. అంటే మీరు అఘోరి దీక్ష ఏమైనా తీసుకున్నారా? మీరు అఘోరి గురించి తెలుసా? అఘోరీలు ఎలా ఉంటారు, అఘోరీల జీవన విధానం దీక్ష ఎలా ఉంటుందని మీకు ఏమైనా ఐడియా ఉందా? సార్ నేను డిస్కనెక్ట్ అవుతున్నాను, ఐఎమ్ వెరీ సారీ. నేను ఈ అఘోరి గురించి మీరు డిస్కనెక్ట్ అవుతానంటే ఓకే, మీరు ఫ్రస్ట్రేషన్ నేను తీసుకుంటాను. మీరు అన్నట్టుగానే నేను ఉండాలి అంటే కష్టం ఏదైనా కూడా, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు వాటిని క్లారిఫై చేస్తానంటే ఓకే. శివరుద్ర స్వామి గారిని అడగండి, నేను డిస్కనెక్ట్ అవుతున్నాను. మీ ఇష్టం. డిస్కనెక్ట్ కర్లో బార్ బార్ ఓకే. అండ్ మీరు అలా అనొద్దు అనేది ఒక పర్సెప్షన్, ఒక పర్సెప్షన్లోనే తీసుకోండి అనేటటువంటిది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అండ్ రెండు పర్సెప్షన్స్లను కూడా మనం తీసుకోవాలి, ఇద్దరు ఉద్దేశంలోనూ కూడా తీసుకోవాలి. సో నేను బాలకృష్ణ స్వామికి అసలు అఘోరి అనే మాట, ఆయన అఘోరి అన్నానా, అఘోరి తత్వం ఎలా ఉంది అని అన్నానా, ఆయనకు అసలు నచ్చలేదు. అంటే ఎప్పుడు మనం ఒక పర్సెప్షన్లో ఉంటుంటాం, బోత్ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి,
ఈ రెండిటిపైన మనం బ్యాలెన్స్డ్గా వెళ్ళినప్పుడే నిజాలు మనకి తెలిసే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఆయనకి అఘోరి నచ్చలేదు, అండ్ అఘోరి ఆ అమ్మాయిని తీసుకెళ్ళటం నచ్చలేదు. కానీ ఆ అమ్మాయి ఏమంటుంది అంటే నేను ఇష్టపూర్వకంగా వెళ్ళానని అంటుంది. సో బాలకృష్ణ స్వామికి అఘోరియా అని పిలవడం ఇష్టం లేదు. సో ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఒక కోపంలో ఉన్నారు. నాకు బాలకృష్ణ స్వామి అనిపిస్తుంది ఏంటంటే ఆయన కోపంలో ఉన్నారు. ఉంటే ఒక డిబేట్ తీసుకోవచ్చు. ఎందుకంటే నాకు అఘోరి ఎంతో బాలకృష్ణ స్వామి కూడా అంతే. సో నేను ఒకవైపే మాట్లాడండి, మీరు ఎలాగే మాట్లాడండి అని నన్ను డ్రైవ్ చేయడానికి మాత్రం ఎవరు ట్రై చేయొద్దు. ఓకే, మనకి శివరుద్రస్వామి కూడా వచ్చారు. శివరుద్రస్వామి గారితో కూడా మాట్లాడదాం. శివరుద్రస్వామి నమస్తే అండి. నమస్కారం. శివరుద్రస్వామి ఏంటి అసలు కొంతమంది అఘోరిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అఘోరిని సపోర్ట్ చేసే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అసలు ఆయన అఘోరి అని పిలవద్దు, అఘోరి అని పిలిచారంటే నేను డిస్కనెక్ట్ అయిపోతానని ఈ బాలకృష్ణ స్వామి ఆగ్రహంతో వెళ్ళిపోయారు. శాంతం గురించి మాట్లాడేటటువంటి మనుషులు నేను ఆగ్రహంతో వెళ్ళిపోతానంటూ కనబడతారు. నాకు చాలా సందర్భాలు ఇది ఆశ్చర్యం వేస్తుంది. మనం చాలా శాంతంగా ఉండాలని చెప్తుంటుంటారు, బట్ ఏదైనా ఒక పాయింట్ ట్రిగ్గర్ అయ్యేటప్పటికి కోపోద్రిక్తులు అయిపోతారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు, శాంతాన్ని మర్చిపోతారు, వెళ్ళిపోతుంటుంటారు. సో ఓకే, బాలకృష్ణ స్వామి ఎందుకు వెళ్ళిపోయారు అనేది నేను ఆయన పర్సనల్ విషయం. ఓకే, అఘోరి గురించి మాట్లాడదాం. ఇక్కడ అఘోరి గురించి ఇదే అనుకున్నాం. నిన్న కూడా మనం పోలు పెడితే ఒక 12% మందో 15% మందో సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. సో ఈ అఘోరి గురించి చూస్తే మీకు ఏమనిపిస్తోంది, ఏంటి వాస్తవం ఏంటి అసలు ఇందులో? ఇప్పుడు అఘోరి అన్న మాట అనకూడదు అని బాలకృష్ణ గారు ఏమంటున్నారంటే, ఆయన అఘోరి అని మీరు అన్నారు కదా, అఘోరి లక్షణాల గురించి కానీ, అఘోరి ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన, నియమ నిబంధనలు, అంటే దైవాధీనమైన శాస్త్రీయమైన శక్తులు ఇవన్నీ కనుక్కోవడానికి చెప్పారు. యాక్చువల్లీ స్వామి, మీ శివరుద్ర స్వామి మీ ఆడియో డిస్కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? ఓకే, మీరు మూవ్ అవుతున్నట్టున్నారు. కార్ ఆపేసి మాట్లాడగలుగుతారా బహుశా? ఎందుకంటే కార్ ఆపాను, ఇప్పుడు ఆపేసాను. ఇప్పుడు ఓకే కదా? ఓకే అండి, ఓకే. ఇప్పుడు ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వామి, అఘోరి తత్వం అనేది మీరు చెప్పిన విషయం కాకుండా ఆలోచిస్తారు. ఎల్లూరి శ్రీనివాస్ అఘోరి అని ఎక్కడ రుజువు కాలేదు అని బాలకృష్ణ గారి అభిప్రాయం. రెండోది నా అభిప్రాయం, మీరు ఇంతకు ముందు చెప్పారు ఎల్లూరి శ్రీనివాసే కానీ అఘోరి కాదు. ఇది రెండో అభిప్రాయం. అంటే అఘోరి అనేది పేరు కాదు. నో, అఘోరి అనేది పేరు కాదు, జీవన విధానం. అఘోరి అనేది జీవన విధానం. ఇప్పుడు శివతత్వం అది భగవంతుడి తత్వం, కానీ శివతత్వంలో శివుడి తత్వం వేరు, విష్ణు తత్వం వేరు, అంటే బ్రహ్మతత్వం వేరు. కరెక్ట్ స్వామి. నేను ఒక మాట అడుగుతాను. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు, ఆయన పేరు కుమారో ఇంకోటి ఏదో ఉంటుంది. ఆ మాల వేసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏమంటాం, స్వామి అని పిలుస్తాం. ఈయన పేరు స్వామి కాదు. స్వామి అని ఎందుకు పిలుస్తారంటే ఆ తత్వంలో మనకి ఆ మాలలో ఆ దీక్షలో కనబడుతున్నాడు కాబట్టి ఆయన్ని మనం స్వామి అంటాం. ఇక్కడ అఘోరికి ఏదో ఆయన పేరు ఏం చెప్పాడంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఏదో పేరు పెట్టారు వాళ్ళ గురూజీ అన్నాడు. కానీ ఆయన కనిపిస్తున్నటువంటి దీక్షతత్వం మనకు అఘోరిలా కనబడుతుంది కాబట్టి అఘోరి అని పిలుస్తున్నారు. జస్ట్ లైక్ భవానీ మాల వేసుకొని ఎవరినైనా భవానీ అని అంటారు, స్వామి మాల వేసుకొని ఎవరినైనా మాలలో కనబడితే స్వామి అని అంటారు. కాబట్టి ఆ ధారణలో కనబడుతున్న వాళ్ళు మనం పిలుస్తుంటుంటాం. సో అది పేరు కాదు, వాస్తవం. అయితే అఘోరిది అలా ఉండదు. అఘోరిది పేరు ఉంటది. అఘోరికి ఒక అఖాడాలు ఉంటాయి. అఘోరికి అనేది ఏంటంటే స్వామి, అఘోరి వేరు, అఘోరా వేరు. అఘోరి అనే వాళ్ళని కంప్లీట్ గా స్త్రీలని అంటారు, అఘోరాలు అనే వాళ్ళని కంప్లీట్ గా పురుషులని అంటారు. అంటే పురుషుల్లో మరి పురుషతత్వాన్ని పరమాత్ముడికి అప్పచెప్పే దాంట్లో పురుషుడి అంగం కోసుకోరు, అక్కడ ఉన్న నరాన్ని మాత్రమే చంపేసుకుంటారు. జీవితం మొత్తంలో పురుషాంగం అనేది శారీరక కలయిలకు పనిచేయకూడదు అని. కంప్లీట్ గా స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు కామ కోరికలు చంపుకోవడానికని 12 సంవత్సరాల శిక్ష తీసుకున్న తర్వాత ముక్కు పుడక ఈ కింద 1, 2, 3 ఈ కింద ముక్కు పుడక కొంచెం బలంగా ఉండి ఈ నరాన్ని కుచ్చుతూ ఆ ముక్కు పుడక జీవితం మొత్తానికి వేసేస్తారు. వేసేస్తే వాళ్ళకి వాసన ద్వారా కామం అనేది పోదు. స్త్రీలకి పురుషులకి 2 వ్యత్యాసాలు అవి. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాసు యొక్క శరీరాన్ని మీరు చూసి నిర్ణయిస్తున్నారు కాబట్టి ఆయన అఘోరి అఘోరా అనే 2 వర్షన్స్ ఆయన మీద లేవు. 3వ వర్షన్ ఆయన వచ్చేసి కిన్నర్ అని అంటారు కదా స్వామి, మనము అర్ధనారీశ్వరి తత్వం అని అంటాం కదా. ఇప్పుడు ఆ వ్యత్యాసం మాట్లాడితే
ఎల్లూరి శ్రీనివాసు పుట్టినప్పటి నుంచి ఒకవేళ కిన్నర్ అంటే అర్ధనారీశ్వరి తత్వాన్ని తీసుకుంటే మీరన్నట్టుగా కిన్నర్ అఖాడా ఇప్పుడు రాజస్థాన్ లో ఉంది. ఈ మధ్య మొన్న ఒక 1.5 year క్రితం దాన్ని ప్రారంభించారు అఖాడాలు అందరూ కలిసి, అందులోనే ఉండవచ్చు. మహిళా అఖాడాల వాళ్ళు కూడా కలిసి అందులో ఉంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నల్లో రూపం చూసి మాట్లాడాలి అంటే పుట్టుకతోని శ్రీనివాసు మగవాడు, మధ్యలో ఆయన రూపాన్ని మార్చుకున్నాడు, పరమాత్ముడికి అంగం ఇచ్చుకున్నాడు, ఆ ప్రీస్ట్ ఇంప్లాంటేషన్ ఏదో చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, శ్రీనివాస్కి ఈ 3 పేర్లలో ఏ పేరు ఇవ్వాలి? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.